ప్రేమించిన వాడి కోసం తల్లిదండ్రులు అన్నదమ్ములను కాదనుకుంది. తమ మతం కాకుండా మనువాడింది. 16 ఏళ్ల కాపురంలో నలుగురు బిడ్డలు పుట్టి వారు పెరిగి పెద్దవారయ్యారు. కానీ ఇన్నేళ్లకు భర్త బుద్ధి మారింది. అనుమానంతో నిత్యం వేధింపులకు గురిచేశాడు. కట్టుకున్న వాడి కోసం ఆమె అందరినీ వదులుకుంది కానీ రక్త సంబంధాన్ని వారు వదులుకోలేదు. రాక్షసుడిగా మారి చిత్రహింసలు పెడుతున్న బావ రక్తం కళ్ళజూశారు. బావమరిది అంటే బావ బతుకు కోరుకునేవాడంటారు. కాని చెల్లెలి కంటే బావ ప్రాణాలు ఎక్కువేం కాదని భావించాడు ఆ అన్న. తమను కాదనుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నా భర్త పెట్టే బాధలు భరించలేక చెల్లెలు ఇబ్బందులు పడుతోందని గ్రహించి ఆగ్రహంతో ఊగిపోయాడు. అనుమానంతో చెల్లిని నిత్యం వేధిస్తున్న బావను మట్టి కుండీతో కొట్టి చంపేశాడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వైఎస్ఆర్ కాలనీకి చెందిన మలాన్ బాషా రాధా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీనికి రాధ కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా తల్లిదండ్రులను కాదనుకొని భర్త బాషా వెంటే నడిచింది. 16 ఏళ్లు అన్యోన్యంగా జీవించిన వీరికి నలుగురు సంతానం. అయితే ఇటీవల రాధ వేరొకరితో సఖ్యతగా ఉంటోందని అనుమానం పెంచుకున్న బాషా నిత్యం తాగి వచ్చి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయం కాస్త రాధ అన్న జనార్దన్ చెవిలో పడింది. కుటుంబాన్ని కాదనుకొని వచ్చిన భార్యను అనుమానంతో నిత్యం కొడుతుండటంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. స్నేహితులతో కలిసి జనార్దన్ బాషా ఇంటికి వెళ్లాడు. తన చెల్లెలను అనుమానంతో హింసిస్తావా అంటూ నిలదీశాడు. దీంతో మరింత రెచ్చిపోయిన మలాన్ బాషా అన్న ముందే తన చెల్లెలు గురించి నీచంగా మాట్లాడటంతో తట్టుకోలేకపోయాడు. పక్కనే ఉన్న పూల కుండీ తీసుకుని బావ తలపై గట్టిగా మోదాడు. అంతే, బాషా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బావమర్ది జనార్దనే హత్య చేసినట్లు బాషా సోదరి తెలిపింది. భార్యాభర్త కొట్లాడుకున్నారు, మరి కమెంట్ అయ్యి బాగా వేరే చోట ఇల్లు మారారు. అక్కడ గొడవలు అవుతున్నాయి. 4 రోజులు అయిందంట సార్, అమ్మాయి లేదంట. వాళ్ళ మరిది తమ్ముడు వచ్చేసేసి బామ్మర్ది గొడవ పడకుండా ఇంట్లో నుంచి కూడా పోనీకుండా బయట తరిమి కొట్టినారంట సార్. 5 మంది 6 మంది పూలుకుండి తీసుకొని నెత్తినేశారు సార్. ఎవరో 5 మంది 6 మంది వచ్చారని చెప్తున్నారు పక్కన వాళ్ళు. మేమైతే చూడలేదు సార్. మలాన్ బాషా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షేక్ మలాన్ బాషా సన్నాఫ్ మొహబూబ్ అనే వ్యక్తిని, ఈ వ్యక్తికి వచ్చేసి గత 16 సంవత్సరాల క్రితం బోయ రాధ అనే ఆమెతో మ్యారేజ్ అయింది. ఈ వ్యక్తికి 4 పిల్లలు ఉన్నారు. ఇతను డ్రైవర్గా జీవనం చేస్తున్నాడు. కొంతకాలం నుండి ఏదో భార్యతో మనస్పర్ధలు వచ్చి భార్యతో అనుమానం పెంచుకొని ఇతర వ్యక్తులతో సంబంధాలనే ఉద్దేశంతో వాళ్ళ 2 కుటుంబాల మధ్య ఉండేది. ఆ విషయంలో గత వారం క్రితమే భార్య పుట్టింటికి పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని తన బంధువులకు అన్నదమ్ములకు చెప్పడం వల్ల వాళ్ళ తమ్ముడు బోయ జనార్దన్ మరియు అతని స్నేహితులు సుమారు 4 మొత్తం 5 మంది వచ్చి కొంత గలాటపడి అక్కడ గలాటలో భాగంగా ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి ఒక పూల కుండీని తీసుకొని తలపైన కొట్టడం జరిగింది. అక్కడే యొక్క షేక్ మలాన్ బాషా అక్కడే చనిపోవడం జరిగింది. దీనిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాం. నలుగురు బిడ్డలతో చక్కగా సాగుతున్న సంసారంలో అనుమానం పెనుభూతంగా మారింది. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రాణాలు పోగా చెల్లిని అమితంగా ప్రేమించిన అన్న జైలు పాలయ్యాడు.